వదినే అన్నా వదినే అసలు ఇదంతా అంగడంగడైంది. వదినేటి పోయింది. అరే ఫోన్ కట్ చేస్తుంది. ఇప్పుడే వచ్చిన. అది కాదు పిన్ని, ఇంటికాడ అన్న లేడు, వదిన లేదు, తలుపులన్నీ తెరవెట్టి ఉన్నాయి. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేరు. ఎక్కడికి పోయారో తెలుసా పిన్ని నీకు? అరే తమ్మి, ఎప్పుడు వచ్చినావురా? ఏమైందిరా? సంవత్సరమే నిన్ను చూడగా అలుకుందామని దగ్గరికి వస్తే నువ్వుకే పడుతుంది. సరే కానీ దా తాగుదాం. కుటుంబ తాగుతావా లేకపోతే బీర్ తెచ్చుకుంటావా? అరే బీర్లు ఎర్రమందు రేపంచలు తాగుదాం కానీ కుటుంబ తీసుకొచ్చిన మంచి పివర్ ఉన్నది. నువ్వు ఒక పెగ్గేయి మొత్తం కావాలంటావు. అరే ఏమైందిరా గల్లబడినావు? తాగురా అంటే గల్లబడతావారా? అరే రాకి రే ఏమైందే, ఇంకా ఆలోచిస్తూనే కూర్చున్నావా? ఇట్లా ఉపవాసం ఉంటే బాధలన్నీ తీరుతాయా? అసలు ఏం జరిగిందంటే చెప్తలేవు. నీ మొగంతో లొల్లనే విషయం అర్థమవుతుంది, కానీ ఏం జరిగిందో చెప్తేనే కదా తెలిసేది. కొత్తగా చెప్పే మాట కాదు కానీ మొగుడు పెళ్ళాలన్నాక లొల్లి కామనే. మంచో చెడో మనమే సరిదిద్దుకపోవాలి. ఒకప్పటి ఝాన్సీ ఇట్లుండేది కాదే, అది వేరు. చిన్నప్పటి నుంచి మనం ఎట్లయినా ఉండొచ్చు, పెళ్ళైనాక మన జీవితాలన్నీ మొగన్ చేతిలోనేనే. ఆ అదృష్టం కొంతమందికే ఉంటుంది. అన్నిట్లా అర్థం చేసుకునే మొగడు, కోడల్ని కూతుర్లా చూసుకునే అత్తమామలు, బంగారం లాంటి పిల్లలు, ఇలాంటివన్నీ మనలాంటి వాళ్ళకి దక్కవే. పొనితి, నీకు ఇష్టమని పానీపూరి తెచ్చిన, తిందామా? మరి నువ్వు తిననంటే చెప్పు, మొత్తం నేనే తినేస్తా. అరే రాకి, నీ తాను ఏమన్నా పైసలు ఉన్నాయారా? ఏయ్ నిన్నేరా, వినిపిస్తలా షోలో? లేవు. ఏందిరా హైదరాబాద్లో చదువుకుంటే పని చేస్తానుగా, పైసలు లేకుండా ఎట్లుంటారా నీ దగ్గర? నాకు తెలుసురా నీ దగ్గర ఉంటాయని. ఒక 100 రూపాయలు ఇరా, మళ్ళీ ఇస్తా నీకు.
అవసరం ఉందని అడుగుతున్నారు. ఎప్పుడైనా అడిగినారా నేను? మళ్ళీ ఇస్తారా? ఈరా ప్లీజ్ రా, ప్లీజ్ రా. అది నేదిరా, అది నేది. అదారా సంగతి. నా కన్నాల కారం కొట్టది నీ దగ్గరకు వచ్చిందా? వారం రోజుల నుంచి చూస్తున్నా. ఎక్కడుంది రాదు ఇప్పుడు? అది గిట్ట నాకు దొరకాలే, నరికి పారదొబ్బుతా దాన్ని. దానికిట నువ్వు సపోర్ట్ చేసినావనుకో నిన్ను కూడా నరుకుతా. ఏదో పని నచ్చినావు, పని చూసుకొని దొబ్బాయి. కాదని మా మధ్యలో గిట్ట వచ్చినావనుకో తమ్ముని వన్ను కూడా చూడ చెప్తున్నా. తాగి తాగి పిచ్చుకుక్క లెక్క తయారైనవురా. నువ్వు ఎస్తుంటో నువ్వు తెలియక అదిని నిన్ను లగ్గం చేసుకుంది. దేవతరా వదినే. నువ్వు పెట్టే టార్చర్కి కళ్ళ కారమే కొట్టింది. వేరే ఆడిదైతే యాసిడ్ పోసేది. ఏందిరా ఇష్టం వచ్చి మాట్లాడుతున్నావు? ఎంతలు ఉండాలనో గంతలు ఉండు. ముందే చెప్పినా నీకు. మా మధ్యలోకి వచ్చినామనుకో తమ్ముని వన్ను కూడా చూడ నేను. అది నా పిల్లం. తిడతా కొడతా, అవసరం అయితే నరికి పారదొబ్బుతా దాన్ని. నా ఇష్టం. దానికి చెప్పు. నాకు గిట్ట కావట్లేదు అనుకో అది ముక్కలు ముక్కలు నరుకుతా దాన్ని. దీని ఏమన్నా ఉన్నాయా? ఝాన్సీ, ఝాన్సీ, ఏంటిదే? నీ ఏమన్నా ఉన్నాయా అనే? తీసుకురా పో, పిండుతా. కొత్త చుట్టాలకి ఎత్తన్నవేందే? వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఇంట్లో ఒక్క పని చేయనిత్తలేవు. నాకు నచ్చిన కూర అండి నా కడుపు నిండా పెడతాను. ఇంట్లో కాలు బయట పెట్టకుండా మహారాణి లెక్క చూసుకుంటాను. ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా అనే? అది కాదే. ఏది కాదే? ఇప్పుడు చెప్తాను నేను. ఇంట్లో ఏ పనైనా సగం చేద్దాం. కాదన్నావనుకో చెప్తా నీ సంగతి. ఆ నవ్వాపి ముందు నీ బట్టలు నువ్వు విండుకో, తర్వాత నాయన నేను తుక్కుంటా. అవి విండి ఎండయి ఆ లోపు నేను నా చేత్తో ఛాయ పెడతా. ఒక్కసారి నేను పెట్టిన ఛాయ తాగినావనుకో ఇంకెప్పుడు నన్నే పెట్టమంటావు. ఏమైంది? పెళ్ళి తర్వాత నా జీవితం సంతోషంగా లేదే. అప్పగింతలనాడు మొదలైన నా ఏడుపు ఇప్పటికీ ఆగిందే లేదు. కట్టుకున్నంతో సంతోషంగా ఉన్నా అనుకుంటుంది నన్ను అన్న తల్లి. కానీ దానికి నా జీవితంలో జరిగేది ఏదీ తెలీదు. అదృష్టం బాగుంటే ఆయన మారుతాడు కావచ్చు, మారి నన్ను మంచిగా చూసుకుంటాడు కావచ్చు అని ఆశ ఉండేది. కానీ అది జరగదని అర్థమైందే. నా బతుకింతే. ఈ 2 ఏళ్ళల్లో ఆయన ఏ ఒక్కరోజు కూడా నన్ను ప్రేమగా చూసుకున్నది లేదే. జంతువు కంటే హీనంగా చూసేవాడు. అక్కడే ఉండలేక వదిలి రాలేక నేను పడ్డ బాధ ఏ ఆడదానికి రాకూడదే. నాది నేను బతుకుదామని మెల్ల ఉన్న తాళం అమ్ముకొని మిషన్ కొనుక్కుందామని చూసిన. కానీ వచ్చిన పైసల్ని కూడా గుంజుకొని ఇష్టం ఉన్నట్టు కొట్టి నన్ను చాలా చిత్రహింసలు పెట్టిండే. రాకేష్ ఉన్నాడా? రాడు ఉన్నాడా? ఎట్లా ఉన్నాడే. మాట్లాడరా. హలో. అరే రాము, రాకేష్ ఒకసారి ఇంటికి రారి. తొందర రారి, మీతో కొంచెం మాట్లాడాలి. తొందర రారి. సరే అన్న.
ఏందే నువ్వు దొమ్ముతున్నావు? నీ లెక్క ప్రకారం ఈ పని నాది కదా, ఏదైనా సగం సగం అన్నావు కదా. ఖాళీగా ఉంటే బోర్ కొడుతుంది, అందుకే ఈ బోళ్ళు ముందటేసుకున్నా. అయినా ఈ 2 పళ్ళాలు గంజులు బోళ్ళానే అవు కానీ ఎవలే వాళ్ళు దించిపోయిన వాళ్ళు. అతను మన జూనియర్ రాజే, గుర్తుందా? చిన్నప్పుడు స్కూల్లో నాకు లైన్ వేసేవాడు. ఇప్పుడు నన్ను నా బిడ్డని పోషిస్తుంది అతనేనే. అంటే పెళ్ళైన సంవత్సరానికే భర్త చనిపోతే నా బతుకు అక్కడే ఆగిపోయింది. నా తల్లిదండ్రుల దగ్గర రూపాయి ఆస్తి లేదు. పోలీసులని కోర్టులని తిరిగి తిరిగి అత్తింటి నుంచి వచ్చే ఆస్తి కన్నా అప్పులే ఎక్కువైనాయి. చేతిలో ఆడపిల్ల, ఏం చెయ్యలేకపోయిందే. నా బిడ్డే లేకుంటే ఎప్పుడో ఊరేసుకునేదాన్ని. చుట్టూ జాలి పడే వాళ్ళే తప్ప సహాయం చేసిన వాళ్ళు ఒక్కరూ లేరే. ఇదంతా తెలిసి రాజేనే నాకు సహాయం చేసింది. ఫస్ట్ వాడు అప్పుగానే ఇచ్చాడు, కానీ కొన్ని నెలల తర్వాత వాడి మాట్లాడే మాటల్లో ఏదో తేడా కనిపించిందే. అందుకే తప్పట్లేదే, వాంది అవకాశం, నాది అవసరం. అదక్కడ హాస్టల్లా బంగారం మోలే చదువుతుంది. దానికోసం ఏదైనా చేసేదాకా నేను ఈ పనిని ఆపలేను. మరి ఏదైనా పని చూసుకోవచ్చు కదనే. ఒంటరాడిది ఏం పని చేస్తుంది? ఇల్లు దాటితే ఉండే జనం వేరు. మొగల్లేని ఆడిది కనబడితే చాలు, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూస్తారు. పని కాడ ఇబ్బందులే. ఒకవేళ మంచి పని దొరికినా వచ్చే పైసలు నా కూతురి చదువుకి సరిపోవు. ఏమైందే? ఏమైందే? ఏమైంది? ఏమైందే? నీకైనా మానం ఉందారా? అయినా మనిషి వినారా నువ్వు? ఇంకా బంగారం లాంటి పోరిని పొట్టు కొడుతున్నావుట. ఈ మనిషిలో కనబడతలేరా అది నీకు? మొన్నటిదాకా మంచిగా ఉన్నావు కదా, ఈ మధ్యలో మళ్ళేం పుట్టిందిరా నీకు? అరే ఆడదాన్ని ఉసురు పోసుకుంటే మంచిది కాదురా, పాపం తగులుతారా. జాన్స్ ఎంత మంచి అమ్మాయిరా, రూపాయి సంపన్న లేదు, చేసుకునే పని ఇడిచి పెట్టినావు, గాలికి తిరుగుతున్నావు. అసలు నీకు తాగడానికి పైసలు ఎడికి వస్తున్నాయిరా? ఆ పిల్ల పైసలు ఆరా, ఆ పిల్ల సంపాదిస్తే నువ్వు తాగుతున్నారా? సిగ్గుందారా నీకేమన్నా? అరే రాకేష్, మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటావురా? చేసేదేముందన్న, హైదరాబాద్లో పని చేసుకుంటా ఆ పైసలతోటి ఇల్లు పట్టుకున్నా. వాని పాలు పైసలు వానికి ముట్టే చెప్పిన, ఇల్లు నాది. అదినే నా కన్న తల్లాస్తుంటుందని ఆమె ముఖం చూసి వీడిని నా ఇంట్లో ఉండనిచ్చిన. ఇప్పుడు ఆమెనే లేకపోతే వీడు నా ఇంట్లో ఉండడం అవసరం లేదు, ఎక్కడికన్నా పోమ్మాను. నాకు వానికి సంబంధం లేదు. అరే గట్లాంటివేంద్రా? ఇప్పటికిప్పుడు ఎక్కడికి పోతాడు? మరి మీ వదిన తోలుకొచ్చుకుంటాడు, ఉండనిస్తావా? చెప్పు, నీకు సమ్మతమేనా? తోలుకొచ్చుకోమని చెప్తా. ఇద్దరు కలిసి ఉంటే అది నాకు సంతోషమేనే, కానీ ఇటు ఊకే అది నేను కొట్టుకుంటుంటే అది గలవని పని. అరే రాము, నేను చెప్పేది మంచిగా నువ్వు ఇప్పుడే పోయి జాన్సీని తీసుకొచ్చుకో. ఒకవేళ రానంటే కాళ్ళు మొక్కని తీసుకురా. ఆడది ఏడిస్తే అరిష్టం రా. నువ్వు రోడ్డు మీద పడద్దంటే చక్కగా పోయి జాన్సీని తోలుకొచ్చుకో. లేదంటే ఆమె దగ్గరకు వరకట్నం కేసు పెట్టి నేను లోపల నూకిస్తా. నీ ఇష్టం మరిగా. మళ్ళా చెప్తున్నా, నేను ఆమెను దోలుకచ్చుకున్నాక ఆమె పేయి మీద దెబ్బ పడ్డా, కంట్ల కన్నీరు పెట్టినా, నీ పని కథం. సరే రాకేష్, చెప్పే తిరిగితే చెప్పినా, తోలుకొచ్చుకొని మంచిగా చూసుకుంటాడు. మళ్ళీ లొల్లి పెడితే చెప్పు నాకు. సరే అన్న. వదినా వదినా, వదినే, నేను మన పెద్ద మనిషి చెప్పే తీరు చెప్పినాం. ఇక నుండి నేను కొట్టా అన్నాడు, తిట్టా అన్నాడు. ఒక్కసారి బయటకు రా వదినే, మాట్లాడదాం. ఏందయ్యా మాట్లాడేది? ఏంది? పొల్లని గొడ్డును కొట్టినాడు కొట్టిండు,
ఈ 2 ఏళ్ళల్లో దాన్ని బతుకున్న శవం లెక్క చేసిండు. అసొంటి మనసుతోని దాన్ని పంపిమంటావా? అది కాదక్క, లాస్ట్ ఒక అవకాశం ఇయ్యేది. నాన్న మంచోడే అక్క, ఎందుకో ఇట్లా తయారైండు, ఇప్పుడు మారిండు, అందుకే తోలుకుపోవడానికి వచ్చిండు. అరే చెప్పురా నువ్వు కూడా. నాది తప్పైంది, ఇంకో తప్ప అట్లా చేయ. ఏదన్నా ఒక పని చూసుకొని దాన్ని మంచిగా చదువుకుంటా. నన్ను క్షమిస్తే ఇంటికి పంపియ్యి. సరే తమ్ముడు, నువ్వైతే దాంతో మాట్లాడి ఆలోచించి చెప్తా ఏమంటుందో. ఎట్లయినా ఒప్పియండి, లాస్ట్ ఒక అవకాశం ఇవ్వండి. లేదు వాడు మారలేదు అంటే మీ ఇష్టం వచ్చింది ఇవ్వండి. వాళ్ళ మాటలు నమ్మకంగా లేకపోయినా ఎందుకో చూద్దామనిపిస్తుంది. ఏమో నువ్వు ఇక్కడికి వచ్చినాక ఏం జరిగిందో ఏమో, నిజంగానే మారిండు కావచ్చు. ఒకసారి ఆలోచించుకోవే. నీ కోసం కాకపోయినా నీ కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా సంపాదించే తోడు కావాలని అన్నీ తెలిసి పొమ్మనుడు తప్పే, కానీ ఆడవాళ్ళం కదనే, ఆధారపడాల్సిందే. ఇక నువ్వే ఆలోచించుకోవే, నీ జీవితం నీ ఇష్టం. ఇక ఏమైందయ్యా? పెయ్యి అంత కాలుతోంది. జ్వరం వచ్చింది. రాకేష్ ఏడి? డాక్టర్ తీసుకురాను వేయండు. సరే దా, నువ్వు గిడ వండుకో, ఇంత అడుగుంటుంది ఉడతా. కింద జ్వరం వచ్చేదాకా చూసుకుంటుంటావా? కొద్దిగా జ్వరం రాగానే ఉంచుకోవా? పేయి చూడు ఎట్లా కాలుతుందో. రాకేష్ డాక్టర్ దగ్గరికి వేయండి కదా, అటే వేయండు. ఏమైందయ్యా? పడుకో, ఇంకాసేపు దూడుతా, పేయి చల్లబడుతుంది. ఏందయ్యా, ఏమైంది? తప్పైంది, ఇక నుండి నేనేమన్నాను. అన్నం కూర నేనే వండుతా, బట్టలు నేనే వండుతా, బోళ్ళు నేనే తవ్వుతా. నువ్వు టైంకి గోళ్ళు వేసుకొని నీ ఆరోగ్యం చూసుకుంటే చాలు. అదేందయ్యా గట్లా మాట్లాడుతున్నావు? గీ పనులు నువ్వు చేసుడేంది, నేను లేనా చేసుకోవడానికి? నువ్వు తాగకుండా తిరగకుండా మంచిగా ఉంటే నాకు అంతే చాలు. మన బిడ్డ, నేను, నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండొచ్చు. రాము, ఇప్పుడైతే 10,000 నువ్వే తీసుకో, ఇంకా కావాల్సి వస్తే తర్వాత తీసుకో. సరే పిన్ని, ఇవి మా సరిపోతాయి.
కాదు రాము, నిజంగా ఈ పైసలు కోడలు హాస్పిటల్లో వేయించడానికి తీసుకుంటున్నావా లేకపోతే అబద్ధం గిట్ట చెప్తున్నావా? పిన్ని అది పొట్టతో ఉన్నదని తెలిసినప్పటి నుండి నాది నాకే కొత్తగా అనిపిస్తుంది. నాకు బిడ్డ ఉట్టబోతుంది అంటేనే అది తలుచుకుంటేనే ఆ బిడ్డను ఎప్పుడెప్పుడు ఎత్తుకోవాలని అనిపిస్తుంది. కానీ ఇన్ని రోజులు తావుడికి బానిసాయి దానికి నరకం చూపెట్టిన. అది తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం ఎత్తుంది. ఇక నుండి దాన్ని అట్లా వేయ మంచిగా చదువుకుంటా, ఒక ఆడ పని చూసుకున్నా. సోమవారం నుంచి రమ్మన్నారు వాళ్ళు. సోమవారం నుంచి పని కోతా, వచ్చిన పైసలతో ఈ పైసలు తీరుపుతా నేను. సరే పిన్ని, మరి పోయేస్తా నేను. సరే పోయిరా.